హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు బ్లాగ్స్. కార్తీక మాసం ప్రారంభమైంది కదా. అయితే ఈ కార్తీక మాసంలో రోజులో ఒకసారి అయినా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి వేళలో అయినా సరే కార్తీక పురాణం వినడం చాలా మంచిదని అంటారు. అందరూ కార్తీక పురాణం వినాలనే సదుద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. కార్తీక పురాణం ఎప్పుడైనా సరే ప్రశాంతమైన మనసుతో చదవడం చాలా ముఖ్యం. పురాణం వినడం వలన దొరికే పుణ్యాన్ని అందరూ సంపాదించుకోవాలని, అందరూ హాయిగా సంతోషంగా ఉండాలనే కోరికతోనే పురాణం విందాం. ఈ కార్తీక పురాణం వచ్చేసి 30 అధ్యాయాలుగా ఉంటుంది. ఇవి ఒకరికి చెప్పినట్టుగానే ఉంటాయి. అందులోని మొదటి అధ్యాయం గురించి ఈరోజు విందాము. స్కాంద పురాణ అంతర్గతమైనటువంటిది మనం తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనక మహర్షి ఎవరంటే మిథిలా నగరానికి స్వయాన రాజు అన్నమాట. తను రాజమహర్షి, తపోసంపన్నుడు, అలాగే నిష్ఠాగరిష్ఠుడు అయినప్పటికీ కూడా తన రాజ్యాన్ని చూసుకుంటూనే తన తాలూకు తపోనిష్ఠలతో ఉండేవాడు. అయితే వశిష్ఠ మహర్షి వెళ్ళినప్పుడు తనకు చెప్పారన్నమాట, ఈ విధంగా సిద్ధాశ్రమంలో యాగం జరుగుతుంది, దానికి కావలసిన వస్తువులు రాజా మీరే సమకూర్చాలి అని అడగగా దానికి జనక మహర్షి ఒప్పుకొని, అయ్యా మీరు రాక వచ్చారు, ఇలా వచ్చారు కాబట్టి నాకు ఏదైనా ఒక ధర్మాచరణ గురించి తెలియజేయండి. మాసాలన్నింటిలో కల్లా కార్తీక మాసం చాలా విశేషమైనదిగా చెప్తారు కదా. అంతటి విశిష్టత కార్తీకానికి ఎలా కలిగింది, తర్వాత చేయగలిగినంత చేసినా కూడా పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు కదా. అసలు ఏం చేయాలి కార్తీక మాసంలో, ఎంత చేస్తే ఎంత పుణ్యం వస్తుంది, కార్తీక మాసంలో సరిగా చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది సవివరంగా తెలియజేయండి అని అడిగితే ఆ ప్రశ్నలకి వినయపూర్వకమైన ఆయన ప్రవర్తనకు సంతోషించి వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి ఇలా తెలియజేస్తున్నారు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్యశుద్ధి కలగదు. ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇలాంటి పుణ్యప్రదమైనది వింటేనే చాలు పాపాలన్నింటినీ అణిచివేసేది అయినటువంటి కార్తీక మహత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులు చెబుతాను విను. కార్తీక మాసంలో సూర్యుడు తుల సంక్రమణంలో ఉండగా ఆచరించేటువంటి స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి అని తెలుసుకో. కార్తీక వ్రతాన్ని తుల సంక్రమణాదిగా కానీ, శుద్ధ పాడ్యమి నుంచి కానీ పాటించాలి. సూర్యభగవానుడు తులరాశి అన్నుండగా వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను, దేవతా పూజనలను చేసినచో దాని వలన అమితమైన పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇలాగా చేసినట్లయ్యేదుంటే విష్ణునామార్చన, లింగార్చన ఆచరించవలేను. ముందుగా కార్తీక మాసమునకు ఆది దేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎలాంటి ఆటంకములు కలగక నన్ను కాపాడుము అని నమస్కారం చేసి వ్రతము ప్రారంభించవలేను. కార్తీక మాసంలో నదీ స్నానాలు ముఖ్యమైనవిగా ఆచరించవలేను. ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయముకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల ఒకసారి నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానం చేసి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణము చేసి గట్టుపై 3 దోసిళ్ళ నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైనటువంటి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలో అయినా స్నానం చేయవలెను. అలా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వేడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను తానే కోసుకోవచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలేను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయము అందు కానీ, వైష్ణవాలయాల యందు కానీ, లేక తులసికోట వద్ద కానీ
దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందియును ప్రస్తుత జన్మమందియును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సమానమైన ఫలము దక్కును. ఈ విధముగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మహత్యాన్ని వివరించెను. కార్తీక పురాణం ప్రథమోధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తం. కథ వివరించడంలో ఏవైనా తప్పులు ఉన్నట్ల ఏదుంటే క్షమించగలరు.